బహుశా రేపు శాసనసభలో మనకు సరే. అయితే ఈయన మొత్తం చెప్పిన ఈ అంశాల్లో జనసేనలకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టేనా? ఎందుకంటే పోతే పొండి విర్రవీగి ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం అస్సలు సహించడం అని చెప్పి మాట్లాడడంలో, అంటే అధికారంలోకి వచ్చినప్పుడు అందులో చాలా కాలం ఆగి వచ్చినప్పుడు అన్ని సీట్లు గెలవడం లాంటి ఇది కేస్ స్టడీ చేస్తారని కూడా చేస్తారు. అన్ని సీట్లు గెలవడం అరుదైన విషయమే కాబట్టి చేయొచ్చు కూడా. ఎలా ఏ కారణం వల్ల గెలిచారు ఇట్లాంటివి ఆయన తప్పకుండా ఒక దీన్ని వార్నింగ్ అంటే ఇంటర్నల్ వార్నింగ్ అనుకోవాలి. అంటే వాళ్ళని ఏదో అడగొట్టడం కాదు, కానీ మంచిది కాదు ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అపశృతులు వస్తున్నాయి, కొన్ని అపసవ్య ధోరణులు వస్తున్నాయి, వీటిని సవరించుకోవాలి అని ఆయన గుర్తిస్తున్నారని మనం భావించాలి. రెండవది, తప్పులు చేసే వాళ్ళతో తంటాలు పడే కంటే వాళ్ళని పంపించడానికి నేను రెడీగా ఉంటానని. మూడోది, ఎవరైనా సరే మా మీదే ఆధారపడింది అనుకుంటే అది కుదరదు, ఎవరు లేకపోయినా పార్టీ ఉంటుంది అనే మాట కూడా. కాబట్టి ఇండిస్పోజబుల్ అంటారే, నేను లేకుంటే చెల్లదని ఎవ్వరు కూడా అనుకోకండి అన్న, నేను ముందుండి నడిపిస్తాను, వీళ్ళంతా నడుస్తారని. కాబట్టి తప్పకుండా అది ఒక తీవ్ర స్వరంతో వాళ్ళకి చెప్పినట్టు మనం భావించాలి. ముందస్తు హెచ్చరిక లాంటిది ఇది ఒకటి తప్పకుండా. ప్రాక్టికల్ అయితే దీన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటివి చెప్తారు, వాళ్ళ బిహేవియర్లో ఏ మార్పులు వస్తాయి, ఇట్లాంటివి మనం చూడాలి. ఇంకోటి ఏమో ఇలాంటప్పుడు సహజంగా ప్రత్యర్థులు లేదా బయట ఉన్నవాళ్ళు ఆయన అన్నారని ఈయన అన్నారని ఎవరికి తోచి ఇంకొకరిని, అంటే మనం ఎప్పుడు 1,000 ఇట్లా చూపిస్తే 3,000 మిమ్మల్ని చూపిస్తాయి అన్నట్టుగా అలా ఉంటుంది కదా. కాబట్టి చూడాలి ఆ ఇంటర్నల్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది. బహుశా ఇప్పుడు వాళ్ళ సమావేశం కూడా ఏదో జరుగుతుంది అన్నారు, అక్కడ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. సార్, రోడ్డు మీద కూర్చుండి వచ్చాము, మనకి ఎవరితోటి భయపడవలసింది అంటే క్యాడర్ని అందరినీ కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం. రోడ్డు మీద కూర్చోవడం అన్నది అది వేరే కాంటెక్స్ట్. అదే ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం కదా, ఈ భవనాలు, ఫర్నిచరు, కుర్చీ, నేను కూర్చోవడానికి ఏం కుర్చీ కావాలి, ఏదైతే అది రోడ్డు మీద కూర్చొని పడుకొని మనం వచ్చిన వాళ్ళం కదా. కాబట్టి మనము పదవుల కోసము సదుపాయాల కోసం పాకులాడడం కంటే ప్రజల కోసం చేయాలి, పద్ధతిగా చేయాలి, పార్టీని కూడా మనం నిలబెట్టుకోవాలి. ఇది మన పార్టీతో ఈ మొత్తం ఎన్డీఏని మనం నిలబెట్టాలి. బట్ సనాతన ధర్మాన్ని కూడా ఆయన ఇక్కడ చెప్పాడు. అక్కడ పెళ్ళిలో ఎవరో చెప్పారు, ఇదంతా అయిన తర్వాత సూపర్ స్టార్డమ్స్, అది కూడా అది ఒకటి. సూపర్ స్టార్డమ్ సాధించి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా పెద్ద మార్పు తీసుకొని రావటము, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం, బహుశా ఈ మూడు ఆయన భవిష్యత్ రాజకీయ కోణంలో ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ సనాతన ధర్మం, బీజేపీతో స్నేహం అన్నవి రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ పరిస్థితి, వాటి గురించిన ప్రస్తావనలు చాలా తక్కువగా ఉన్నాయి. అది కూడా అంటే గమనించినప్పుడు అన్నీ గమనిస్తాం కదా, అది కూడా మనం గమనించవచ్చు. అది పాలన బాగా చేయటం వరకు ఆయన ఆ కోణం పెట్టుకున్నట్టున్నారు. చూడాలి మరి వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉంటారు. చాలాసార్లు చప్పట్లు అయితే కొట్టారు, అజయ్ లేచి నిలబడి ఆయన కూడా అక్నాలెడ్జ్ చేశారు. మరి ఇప్పుడు ఆయన ఏమేమి చర్యలు తీసుకుంటారో, ఎవరెవరు అలాంటి పనులు చేస్తారో లేదా చేసేవాళ్ళు మానేస్తారో. 2-3 చోట్ల అలాంటి సమస్యలు అయితే, ఉత్తరాంధ్రలో 1-2 కేసులు, తిరుపతిలో ఒక కేసు, అట్లాంటివి కొన్ని వస్తున్నాయి. 1-2 కేసులు అయితే బయట రిపోర్ట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కూడా మనకు. అవి కూడా ఆయన దృష్టిలో అవే ఉండొచ్చు. ఎంత లేదన్నా గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు కొన్ని ఉండొచ్చు, కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సార్, మీరు అన్నట్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి నామినేటెడ్ పోస్ట్